నమస్తే, వెల్కమ్ టు నేటిధాత్రి. నేను మీ పవన్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అక్రమ రిజిస్టర్ల భాగవతం బట్ట బయలు కాబోతుంది అతి త్వరలో. వరుస కథనాలతో నేటిధాత్రి ప్రశ్నలు సంధిస్తూనే ఉంది. అక్రమార్కుల గుండెల్లో భయం పుట్టిస్తూనే ఉంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జరిగే అక్రమ రిజిస్ట్రేషన్లు అంతా ఇంత కాదు. చెప్పుకుంటే చాటడంతా, వింటే రామాయణం అంతా ఉంటుంది. ఆ విధంగా రిజిస్ట్రార్లు అక్రమంగా రిజిస్టర్ చేసి రెచ్చిపోతున్నారు, కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు? పై స్థాయి అధికారులు వాళ్ళకు తెలియవా? వాళ్ళకు తెలియకుండా ఈ చప్పుడు గుట్టు చప్పుడు కాకుండా జరుగుతుందా? తెలుసు, అన్ని తెలిసే జరుగుతున్నారు. కాకపోతే నిశ్శబ్దంగా కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు. మరి దీన్ని ప్రశ్నించేది ఎవరు? ఆపేది ఎవరు? ఖచ్చితంగా నేటిధాత్రి ప్రశ్నిస్తుంది. ఏదో ఒక రోజు దీనికి స్టాప్ పెట్టే అవకాశం అయితే అతి త్వరలో చెప్పబోతుంది. ఈరోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అక్రమ రిజిస్ట్రేషన్లు, రెచ్చిపోతున్న రిజిస్ట్రార్లు, విచ్చలవిడిగా అక్రమ రిజిస్ట్రేషన్లు. ఒకటా రెండా? ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అంటే చాలా పెద్ద ప్రాంతం. అది అక్కడ ఎన్ని రిజిస్ట్రార్లు చేస్తున్నాయి చూడండి. ఇక ఉమ్మడి రంగారెడ్డిలో అడ్డు అదుపు లేకుండా సంపాదనలు, పట్టుబడతామన్న భయమే ఎవరిలో కనిపించడం లేదు. యథేచ్ఛగా లంచాలకు అలవాటు పడ్డారు. వందల కోట్లు వెనకేసుకుంటున్నారు. డబ్బులకు డబ్బు, భూములకు భూములు మెంగేస్తున్నారు. రిజిస్ట్రార్లు కూడా ఎకరాల భూములు, ఫామ్ హౌస్లు కట్టుకుంటున్నారు. నగరం నడిబొడ్డులో విల్లాలు సంపాదించుకుంటున్నారు. అవినీతి సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు. ప్రభుత్వ భూములు కాజేసే వారికి అప్పనంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇది మ్యాటర్ అంటే. ఎందుకంటే ప్రభుత్వ భూమిని ప్రభుత్వ అధికారులే, ప్రభుత్వ ఉద్యోగస్తులే వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సిన రిజిస్ట్రేషన్లే ఆ ప్రభుత్వ భూముల్ని వాళ్ళకు నచ్చిన ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతంలో కబ్జా చేసిన వ్యక్తికి వాళ్ళ లక్షల కోట్లు దండుకుంటారు, రిజిస్ట్రేషన్ చేసి పడేస్తాడు. ఈ విధంగా అక్రమ రిజిస్ట్రేషన్లు. ఒక్కొక్క రిజిస్ట్రార్ జీతం ఎంత ఉంటుందో మ్యాక్సిమం అనుకుంటే 50 నుంచి 1 లక్ష లోపు ఉంటుంది. ఆ జీతం రిజిస్ట్రార్లే విలాసవంతమైన విల్లాలు, నగరం చివరలో ఫామ్ హౌస్లు. ఇది ఎలా సాధ్యం? ఇలాంటి పనులు చేస్తేనే, ఇలాంటి అక్రమ పనులు చేస్తేనే, ప్రజలను దోచుకొని తింటేనే ఇలాంటి జల్సా వ్యాపారం, జల్సా లైఫ్ వస్తుంది. మనకు జీతాలు సరిపోవు, లంచాలు సరిపోవు, ఇంకా ఏదో కావాలి మనకు. ఆశ, మనిషికి ఉండేది ఆశ. ఆశతోటే మనిషి ఏదో ఒక రోజు పట్టుబడతాడు, తన జీవితం మొత్తం ఒకేసారి ముగింపు పలుకుతాడు. రంగారెడ్డి జిల్లాలో ఇదే తంతు కొనసాగుతుంది. అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం. అసలు పట్టుబడతామన్న భయం కూడా ఎవరు కనిపించడం లేదంటే ఆ అధికారులు చేసే పనులేంటి చూడు. అంటే వాళ్ళకి సపోర్ట్ ఉంది వెనకాల. సపోర్ట్ లేకపోతే వాళ్ళు చేయరు కదా. ఏం చేసినా చూసుకుంటారులే అనే భయం వాళ్ళలో ఎక్కడ కనిపించడం లేదు. మేము ఏం చేసినా మమ్మల్ని సేవ్ చేస్తారులే అనే నమ్మకం వాళ్ళకు ఉంది. మరి ఎందుకు ఉద్యోగాలు? ఏదైనా దొంగతన వ్యాపారం, ఏదైనా వ్యాపారం చేసుకునే బెస్ట్ కదా. వ్యాపారంలో ఏమొస్తుంది? రోజంతా కష్టపడాలి. ఇదైతే సీట్లో కూర్చుంటే చాలు, బల్ల కింద చేయబడితే చాలు, ఆటోమేటిక్గా డబ్బులు వచ్చేస్తాయి. ఇది అక్రమ రిజిస్ట్రేషన్ చేసే రిజిస్ట్రార్ల భాగవతం. ఇది ఒక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనూ కాదు, యావత్ తెలంగాణ మొత్తం ఇదే జరుగుతుంది. ఒక్కొక్కటిగా నేటిధాత్రి బయటపడుతుంది ప్రతి జిల్లాలో ఉండే ప్రతి రిజిస్ట్రార్ల భాగవతం ఖచ్చితంగా బయట పెడుతుంది నేటిధాత్రి. గుర్తుంచుకోండి. నగర శివార్లో పోస్టింగ్ కోసం ఎంతైనా ఖర్చు చేస్తారు. ఇన్ఛార్జీలుగా అదనపు సంపాదనతో కోట్లు వెనకేసుకుంటున్నారు. అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు. భూదాన్ భూముల్లో మాయాజలం సృష్టిస్తున్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో దర్జా జీవితాలు వెలగబెడుతున్నారు. పైకి అమాయక చక్రవర్తులు నటిస్తున్నారు. పనిలో పనిగా ప్రభుత్వ భూమిని కూడా కాజేసిన గనులున్నారు. గిదనమాట ముచ్చట. ఏంటంటే నగర శివార్లు, ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, సైబరాబాద్, ఈ అంటే సిటీ చుట్టుపక్కల ఎక్కడైతే భూములు ఉన్నాయో అక్కడ రిజిస్ట్రార్లు వేగవంతంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈ ప్రాంతంలో భూముల అంటే వాల్యూ చాలా ఎక్కువ. ఒక ఎకరం 100 కోట్లు, 120 కోట్లు, కొన్నిసార్లు 200 కోట్లు కూడా ఉంటుంది. మరి ఆ ల్యాండ్ని రిజిస్టర్ చేయాలంటే, వేగంగా చేయాలంటే రిజిస్ట్రార్లతోనే పని. కోట్లు కుమ్మరిస్తే చాలు, రిజిస్ట్రేషన్ వెంటనే రెడీ అయిపోద్ది. ఆయన పని అయిపోద్ది, భూమి కొన్నవాడి పని అయిపోద్ది. ఈయన విలాసవంతమైన రాయల్ లైఫ్ అనిపించడానికి డబ్బులు వస్తున్నాయి. ఇంకెందుకు వెనకాడతారు రిజిస్ట్రార్లు? ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ప్రభుత్వ భూమిని కాపాడుకోవాలి కదా. ఆ ప్రభుత్వ భూమిని కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు అక్రమార్కులు కట్టబెడుతున్నారు, కోట్లు సంపాదించుకుంటారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటుందా? ఇక ప్రభుత్వ ఆస్తిని కాపాడుకోవాలి ప్రభుత్వ ఉద్యోగులు. అలాంటి ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వ భూమిని అక్రమార్కులు అప్పచెప్తుంటే ఇంకా సామాన్యులు మాత్రం ఏం చూస్తారు?
ఏం చేస్తారు వాళ్ళు చూసి కూడా? ఏమీ చేయలేరు. వీళ్ళ పని వీళ్ళది పరిపాటిగా మారిపోతుంది ప్రతిసారి. ఇది పైకి అమాయక చక్రవర్తులు నటిస్తారు. అసలు వాళ్ళకేం సంబంధం లేదు. రిజిస్ట్రార్లు వస్తారు, పని చేసుకుని వెళ్ళిపోతారు. కానీ గుట్టు చప్పుడు కాకుండా వెనక జరిగే తదంగం ఇంకోటి ఉంటుంది. ఎంత ఇన్నోసెంట్గా ఉంటారంటే కొంతమంది అధికారులు, ముఖ్యంగా ఈ రెవెన్యూ శాఖలో ఏమీ తెలియదు, ఏం జరిగినా కానీ మాకు సంబంధం లేదు, ఇన్నోసెంట్గా అనమాట. అలాంటి రిజిస్ట్రార్లు ఉన్నారు మన తెలంగాణ జిల్లాలో. ఎప్పుడైతే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆ భాగవతం బయటకు వచ్చింది, త్వరలో వాళ్ళ విషయం కూడా బయట పెడతాము. ఈ నేటి దాత్రి కథనం ఇంతటితో ఆగదు. ఎక్కడెక్కడ అక్రమ రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి, వారి వెనకాల ఉన్నది ఎవరు ఇదంతా ముందుండి నడిపిస్తున్నారు, వీళ్ళ వెనకాల, వీళ్ళ ముందు, వీళ్ళ పైన, వీళ్ళ కింద ఎవరెవరు ఉన్నది ఖచ్చితంగా లోతుగా డెప్త్గా వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళందరినీ బయటకు లాగుతాం ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభుత్వ భూముల్ని కాపాడుకోవడం ప్రభుత్వం, ప్రజలు అలాగే జర్నలిస్టుగా బాధ్యత. కానీ ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ ఉద్యోగులే అక్రమాలు కట్టబెడుతున్నారు. ప్రజలు చూస్తున్నా కానీ ఏమీ చూడట్టుగా చూస్తున్నారు. మరి జర్నలిస్టులు ఎందుకు గురుకోవాలి? ఖచ్చితంగా ఇలాంటివి బయట పెడితేనే కదా జర్నలిజానికి ఒక అర్థం ఉండేది. బయట పెడతాం, ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఆ తర్వాత చూద్దాం. ఇక ఆ ఫామ్ హౌస్ ఎవరిది? ఆ జిల్లాలో ఆ రిజిస్ట్రార్ల ఇళ్లపై దాడి చేస్తే 100 కోట్లు వెలుగులోకి వస్తాయి. ఇది మ్యాటర్ అసలైనది. ఆ ఫామ్ హౌస్ ఎపిసోడ్ ఇది. ఆ ఫామ్ హౌస్లో ఒక్కసారి దాంట్లోకి ఐటీ అధికారులు దూరితే 100 కోట్లు బయటపడతాయి. ఆ ఫామ్ హౌస్ ఎవరితో మేము చెప్పలేము ఇప్పుడు, ఎందుకంటే మేము లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇది ఎవరిది? ఆ ఫామ్ హౌస్ వెనకాల ఉన్నది ఎవరు? అసలు ఆ ఫామ్ హౌస్ ఎవరి పేరు మీద ఉంది? ఎంత ఖచ్చితంగా త్వరలో బయట పెడతాం. నేటి దాత్రి ఎంతవరకు అక్రమార్కుల గుండెల్లో ఖచ్చితంగా గంట మోగిస్తూనే ఉంటుంది. మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.